అని ప్రభు పేరిట నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు 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 తండ్రి. స్తోత్రం 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 స్తుతి స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సృష్టికర్త, జీవాత్పతమైన దేవా, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు మేము చెల్లిస్తూ ఉన్నాము. అయా, ఈ సిలువ ధ్యాన ఆరాధనలో 20వ రోజు కూడికను మీ నామములో ప్రారంభించటానికి, మీ నామమును బట్టి పాటలు పాడి స్తుతులు చెల్లించి ఆరాధన చేసి మీ నామమును మహిమపరచటానికి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, ఈ రాత్రి ఎంతమంది బిడ్డలైతే ప్రభా మీ సన్నిధిని గోజాడుతూ ఉన్నారో, మిమ్మల్ని వెంబడిస్తూ ఉన్నారో, ఆత్మ సంబంధంగా మా ప్రభా మీ కొరకు ఆకలి కొని ఉన్నారో, ఆశ కలిగి ఉన్నారో, వీరినందరినీ కూడా మీ వాక్యము ద్వారా తృప్తిపరచమని, ఆత్మీయంగా బలపరచమని, శక్తి సామర్థ్యములను, ఆయురారోగ్యాలను ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదించమని కోరి ప్రార్థన చేస్తున్నాను. దేవునికి వందనాలు, స్తోత్రాలు. సహాయం చేయండి. ఈరోజు ఈ రాత్రి ఎంతమంది బిడ్డలైతే మరి పాలు పంపులు పొందుతున్నారో, కూడి వచ్చిన వారిని, ఇంకా వస్తున్న వారిని అందరినీ కూడా పేరు పేరున దర్శించి దీవించండి. నా ప్రభా, దూర ప్రాంతాల నుంచి వస్తున్న వారిని కూడా ప్రత్యేకంగా దర్శించి దీవించండి. యూట్యూబ్ లైవ్ ద్వారా ఎంతోమంది నాయన దేశ విదేశాల్లో నుంచి కూడా ఈ వర్తమానాలు వీక్షిస్తూ ఉన్నారు. వారిని కూడా పేరు పేరున మీరు దర్శించమని, దీవించి ఆశీర్వదించమని కోరి ప్రార్థన చేస్తున్నాను. బాబు, నీకు వందనాలు, స్తోత్రాలు. సహాయం చేయండి. మీ ఆత్మలో ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచమని, బలపరచమని కోరి ప్రార్థన చేస్తూ ఉన్నాను. దీని సేవకుడు నన్ను మీ సిలువ చాటున మరుగుపరచండి నాయన. మీ పాత్రగా, మీ పనిముట్టుగా, మీ బోరుగా మీరు అభిషేకించి వాడుకోమని విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. మా ప్రభువా, బిడ్డలకి ఏదైతే అవసరమో మీకు తెలుసు. వారి హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడవు అయా, వారి యొక్క అవసరతలను ఎరిగిన దేవుడవు ప్రభువా. ప్రతి ఒక్కరి అవసరత యేసు నామములో తీర్చబడునుగాక. ప్రతి ఒక్కరు బలహీనత నుండి యేసు నామములో వారికి విడుదల కలుగునుగాక. నూతన శక్తి, నూతన బలము, నూతనమైన అభిషేకముతో ప్రతి ఒక్కరూ నింపబడుదురుగాక. బలహీనులకు బలం అనుగ్రహించబడునుగాక. అనారోగ్యముతో ఉన్న బిడ్డలకు స్వస్థత కలుగునుగాక. ప్రభా, అపవాది బంధకాల్లో పీడించబడుతున్న వారికి నజరేయుడైన యేసు నామములో వారికి విడుదల, విమోచన కలుగునుగాక. ప్రభా, మీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి మా తండ్రి. మరి ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందులలో ఎవరైతే మరి నశించిపోతూ ఉన్నారో వారి ఇబ్బందులను తీర్చుకునే మార్గమును వారికి మీరు దయచేయమని, అయా వారు ఎదుర్కొంటున్న శోధనల, శ్రమల నుంచి తప్పించుకునే మార్గమును వారికి చూపించమని కోరి ప్రార్థన చేస్తున్నాను. దేవునికి వందనాలు. అన్ని విధాలుగా సహాయం చేయండి ప్రభా. ఎదుగు తండ్రి, దీనదాసుని నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మీ పనిముట్టుగా, పాత్రగా, బోరగా వాడుకోమని విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. ఈ రాత్రి ప్రభా, ఈ స్థలము చుట్టూ, ఈ ప్రజల చుట్టూ ప్రభా మీ పరిశుద్ధాత్మను కంచి వేసి కాపాడమని, అయా తండ్రి, ప్రతి ఒక్కరితోనూ సూటిగా, స్పష్టంగా అందరితో మాట్లాడమని, అందరినీ దర్శించమని, అందరినీ ఆశీర్వదించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రభునందు ప్రియులరా, దేవుని పిల్లరా, ఈ సిలువ ధ్యాన ఆరాధన కూడికల్లో 20వ రోజు గడిచిన 19 దినాలు
దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడి భద్రంగా జీవింపు చేశారు. మళ్ళీ 20వ రోజు 20వ రాత్రి మనమందరం కూడా దేవదేవుని సన్నిధిలో మరి దేవదేవుణ్ణి స్తుతించి ఆరాధించి మహిమపరిచి ఆయన దివ్యమైన వాక్కులను వినే భాగ్యమును మనందరికీ ఆ దేవదేవుడు దయచేశాడు. అందరి బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం ఈ సమయంలో రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4వ వాక్యాన్ని ఈ సమయంలో చదువుకుందాం. 19వ అధ్యాయము 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ దైవజనుడు ప్రవక్త అయినటువంటి మరి ఏలియా మనం ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. ఇతడు ఒక గొప్ప ప్రవక్త. కానీ ఇతను ఏం చేస్తున్నాడంటే, నా ప్రాణాన్ని తీసుకో ప్రభువా అని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు దేవుణ్ణి తన ప్రాణాన్ని తీసుకోమని అడుగుతున్నాడు? ఎందుకు ఈయన చనిపోవాలి అనే ఆలోచన ఇతనికి కలిగింది అంటే, నిజానికి ఇతడు రోషము కలిగినటువంటి దేవుని సేవకుడు, పౌరుషము కలిగినటువంటి వాడు. ఇలాంటి రోషము కలిగిన వ్యక్తి, పౌరుషము కలిగిన వ్యక్తి చనిపోవాలనుకుంటున్నాడు అంటే మనము బాగా ఆలోచన చేయాలి. ఎందుకంటే 450 మంది ప్రవక్తలు, ఒక దేశానికి రాజు, అనేక మంది ప్రజలకు వ్యతిరేకముగా నా దేవుడే జీవము కలిగిన సజీవమైన దేవుడు, మీకేమైనా సందేహం ఉంటే రండి రండి, ఎవరు నిజమైన దేవుడో నిరూపిస్తాను అని చెప్పి ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తి ఒక్క నోటి మాట చేత 3.5 సంవత్సరాలు వర్షం పడవకుండా భూమి మీదకి రాకుండా చేసినటువంటి ఈ వ్యక్తి ఒక దుష్టురాలైనటువంటి ఒక స్త్రీ, ఒక దుర్మార్గురాలైనటువంటి ఒక స్త్రీ మాటలకు జడిసిపోయి ధైర్యాన్ని కోల్పోయి, అమ్మో ఆవిడ నన్ను చంపేస్తుందేమో అని ఆలోచించి ఆడదాని చేతిలో చనిపోవడం కంటే దేవుని చేతిలో చనిపోవడం బెటరు అని అనుకుంటున్నాడేమో, మంచిదని అనుకుంటున్నాడేమో. అందుకని మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకునమని ప్రార్థన చేస్తున్నాడట. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈయన కెరీర్లో, ఈయన జీవితంలో, ఈయన జీవన విధానంలో మరి ఒక స్త్రీకి భయపడ్డాడు అంటే చాలా ఆశ్చర్యమైన విషయం. ఎందుకంటే రోషము కలిగిన సేవకుడు ఇతడు, ధైర్యము కలిగిన సేవకుడు. 450 మంది బయలు ప్రవక్తలను ఇతను ఏం చేశాడు? ఎదిరించాడు. రాజుగారికి ఎదురుగా నిలబడ్డాడు. అనేక మంది ప్రజలను మరి ఎదుర్కొని వాళ్ళందరితో కూడా ఛాలెంజ్ చేశాడు, సవాలు విసిరాడు. ఇంత ధైర్యవంతుడు 450 మంది ప్రవక్తలతో పోరాడినటువంటి ఒక గొప్ప దైవజనుడు ఒక స్త్రీకి భయపడడం ఏంటండి? ఒక స్త్రీ చేతిలో చనిపోతాను అని చెప్పి ధైర్యాన్ని కోల్పోవడం ఏంటండి? నా ప్రియ సహోదరులు సహోదరులు గమనించాలి. మరి ఇంత బలవంతుడు, శక్తివంతుడు, ప్రవక్తగా పిలువబడినటువంటి ఈయన చనిపోదాం అనుకుంటున్నాడు. ధైర్యం పోయింది, ధైర్యం లేదు, ఇంకా ధైర్యం సరిపోవట్లేదు ఇంకా. అందుకనే పారిపోతున్నాడంట. ప్రియులారా, ఈయన విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మన జీవితాల్లో కూడా కొన్ని సంఘటనలు ఈయన జీవితానికి దగ్గరగా కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే ఎన్నో సమస్యలను జయించినటువంటి మనం
చిన్న చిన్న విషయాలకు కూడా మనం కూడా అనుకుంటామంట, చనిపోదాము అనుకుంటామంట. ఎంతో బ్రహ్మాండంగా లైఫ్ని లీడ్ చేసిన వ్యక్తులు, ఎంతో ధైర్యంగా కుటుంబాన్ని పోషించేటటువంటి వ్యక్తులు, ఎంతో ధైర్యంగా 2, 3 పిల్లల్ని మరి ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా కన్నటువంటి తల్లులు, కుటుంబంలో ఎవరో ఏదో ఇరుగు పొరుగు వాళ్ళన్న ఒక్క చిన్న మాటకి మరి తట్టుకోలేక, ఇంట్లో వాళ్ళే నాన్న వాళ్ళే ఒకవేళ లేనిపోని నింద వేస్తే తట్టుకోలేక, ఎందుకు ఈ జీవితం, చనిపోతే బాగుండు, నేను చనిపోతే బెటర్ అని మన ధైర్యాన్ని, మన విశ్వాసాన్ని, మన బలాన్ని, దేవుడు మనకిచ్చిన వరాలను అన్నిటినీ మర్చిపోయి ఈ ఏలియా ఎలా అయితే చనిపోతే బెటర్, ఆమె చేతిలో చనిపోయే కంటే యెహోవా దేవుని చేతిలో నేను చనిపోతే బెటర్, నా పితరుల కంటే మా తాత ముత్తాతల కంటే నేనేం పెద్ద గొప్పవాడినేమీ కాదు, భూమి మీద ఏమి నేను శాశ్వతంగా ఉన్నాను అని చెప్పి ఆ స్త్రీకి భయపడి, యెజబేలు అనబడినటువంటి ఆ స్త్రీకి భయపడి అతను చనిపోవాలనే ఆలోచనకు వచ్చేసాడు. ధైర్యం లేదు. ఇంతవరకు ప్రదర్శించిన ధైర్యం అంతా ఏమైపోయింది? ఈ 19వ అధ్యాయము మొదటి నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు, ఏలియా చేసినదంతయును, అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియును అహాబు యెజబేలునకు తెలియజెప్పగా, యెజబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించాను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకుని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యోధా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి, తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, 450 మంది ఎక్కువ, ఒక రాజుగారు ఎక్కువ, అక్కడ ఉన్న ప్రజలు ఎక్కువ, లేకపోతే యెజబేలు అనబడిన ఒక స్త్రీ ఎక్కువ? ఆమె చాలా క్రూరురాలు, చాలా మూర్ఖురాలు, చాలా కుట్రలు కుతంత్రాలు చేసే వ్యక్తి, చాలా పన్నాగాలు పన్నేటటువంటి వ్యక్తి. ఆ పేరుకే స్త్రీ కానీ చాలా డేంజరస్ అనమాట అండి. అందుకనే 450 మంది ప్రవక్తలను కత్తి చేత వాళ్ళని ఓడించిన తర్వాత, చంపేసిన తర్వాత, మరి ఆఫ్టర్ ఆల్ ఆవిడెంతండి, ఒక స్త్రీయే కదా అని అనుకోవచ్చుగా, ఒక స్త్రీయే కదా ఆవిడేం చేయగలుగుతుందని అనుకోవచ్చు కదా. నిజమే, అన్ని వేళలా ఈ ధైర్యం మనకు ఉండదు, అన్ని సమయాల్లో కూడా మనం ధైర్యంగా ఉండలేం. ఒక్కొక్కసారి ధైర్యంగా ఉంటాం, ఒక్కొక్కసారి భయపడి కృంగిపోతూ ఉంటాం. భయపడి కృంగిపోయి ఆ స్థలానికో, ఆ గ్రామానికో, ఆ కుటుంబానికో మనం దూరంగా వెళ్ళిపోవాలని చూస్తాం, లేదా మొత్తానికి పైకే పోవాలి, చనిపోతేనే బెటరు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. ఎవరైనా నా ప్రాణాన్ని రక్షించు ప్రభువా అని అడుగుతారు. ఈయనేటండి నా ప్రాణం తీసుకో ప్రభువా అని అడుగుతున్నాడు. జీవితం మీద నీకు విరక్తి కలిగినప్పుడు, ప్రాణం విసిగిపోయినప్పుడు మీరు కూడా ఇలాగే ప్రార్థన చేస్తారు కదా, ఎందుకు దేవుడా నన్ను ఇంకా భూమి మీద ఉంచావు, నన్ను తీసుకుపోనాయనా, నన్ను చంపేయి, నాకు మరణాన్ని ఇయ్యి, నన్ను నీ దగ్గరికి తీసుకో, ఇంక ఈ భూమి మీద నేను ఉండలేను, ఈ కష్టాలు భరించలేను, ఈ బాధలు భరించలేను, ఈ ఇబ్బందులు నేను ఏమాత్రం కూడా నా వల్ల కావడం లేదయ్యా, ఎంతవరకు పడినన్నాళ్ళు పడ్డాను, భరించినన్నాళ్ళు భరించాను, ఇక నాకు భరించే శక్తి, మరి తట్టుకునే ఓపిక నాకు లేవయ్యా, నన్ను తీసుకో దేవుడా, నువ్వు తీసుకున్నా సరే, లేకపోతే బలవంతంగా నాకు నేనే చచ్చిపోతాను, నన్ను నేనే చంపేసుకుంటాను అనేటటువంటి పరిస్థితిలోనికి మనం వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే మన ధైర్యాన్ని కోల్పోవడం. మన ధైర్యాన్ని కోల్పోవడం, మన శక్తి ఏంటో, మన బలమేంటో,
మన పక్షముగా ఉన్నటువంటి దేవుని యొక్క గొప్పతనం ఏంటో మనం మర్చిపోవడం అండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలాగని ప్రార్థన చేసి ఆ బదరీ వృక్షం క్రింద పరుండి నిద్రపోతున్నాడంట. అలసిపోయాడు, పారిపోతున్నాడు కదా. ఇవాళ పరిస్థితులకు భయపడి నువ్వు పారిపోతున్నావా? ఎంత దూరం పారిపోతావు? నువ్వెంత దూరం పారిపోయినా సమస్యలు నీ వెనకాల నిన్ను వెన్నంటి వస్తూనే ఉంటాయి, అడుగడుగునా నిన్ను వెంబడిస్తూనే ఉంటాయి. ఒకవేళ చచ్చిపోయి తప్పించుకుందామని అనుకుంటావేమో, చనిపోయిన తర్వాత కూడా మనల్ని వెంటాడతాయటండి. ఎక్కడికి తీసుకెళ్తాయి? చనిపోయిన తర్వాత మనల్ని వెంటాడి పాతాళానికి, నరకానికి తీసుకెళ్తాయి. అక్కడ కూడా బాధలే. చనిపోతే బాగుండు, నాకు ఈ కష్టాలన్నీ తీరిపోతాయని అనుకున్నాను, బాధలన్నీ పోతాయని అనుకున్నాను. తీరా చనిపోయినా కానీ ఈ కష్టాలు నన్ను వదలలేదు, బాధలు నన్ను వదలలేదు, శ్రమలు నన్ను వదలలేదు. అరే, చనిపోయిన తర్వాత కూడా ఆ నరకంలో బాధలే, ఆ నరకంలో శోధనలే, ఆ నరకంలో ఏడ్పే, ఆ నరకంలో పళ్ళు కొరుక్కోవడమే. ప్రియులరా, ఎప్పుడు కూడా సమస్యను ఎదిరించి నిలబడాలి, పోరాడాలి, ధైర్యాన్ని ఇంకా కూడగట్టుకోవాలి. అంతే తప్ప ధైర్యాన్ని పోగొట్టుకోకూడదు. పిరికి వారిలాగా మనం పారిపోవాలి అనే ఆలోచన మనకి ఏమాత్రం కూడా రాకూడదు అని చెప్పి నేను ప్రభు పేరుడు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే మరి నిగ్రహము కలిగినటువంటి శక్తి కలిగిన ఆత్మని దేవుడు మనకిచ్చాడంటే కానీ పిరికితనపు ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు అంటాడు బైబిల్ గ్రంథంలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమి ఇవ్వలేదట? పిరికితనపు ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. పిరికితనం దేవుడు మనకియ్యలేదు, పిరికితనం దేవుడు మనకియ్యలేదు, పిరికితనం దేవుడు మనకియ్యలేదు. శక్తియు ప్రేమయు మంచి మనసిచ్చేను, శక్తియు ప్రేమయు మంచి మనసిచ్చేను. పిరికితనం దేవుడు మనకియ్యలేదు. ఆమేన్. పిరికితనం దేవుడు మనకియ్యలేదు, పిరికితనం దేవుడు మనకియ్యలేదు. శక్తియు ప్రేమయు మంచి మనసిచ్చేను, శక్తియు ప్రేమయు మంచి మనసిచ్చేను. హల్లెలూయా. ఏమిచ్చాడు దేవుడు మనకి? శక్తి, ప్రేమ, మంచి మనసు దేవదేవుడు మనకిచ్చారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి, ఇలాంటి అనుభవాలు నేడు మనలో అనేక మంది ఎదుర్కొంటూనే ఉన్నారు. ఒకవేళ నువ్వు కూడా ఎదుర్కొని ఉండొచ్చు. మనలో ఎవరో ఒకరు అనుకుంటున్నాం, ఒక్కొక్కసారి మనకే వస్తాయి ఇలాంటి పరిస్థితులు. ఎందుకంటే వివిధ రకాలైనటువంటి వ్యాధి బాధలు, అల్లాడుతూ వేదన పడుతున్న వారు ఎందరో, తీరనటువంటి, కుదరనటువంటి, తగ్గనటువంటి దీర్ఘకాలిక వ్యాధులు. పాపం జీవితాంతం మెడిసిన్ వాడుతూనే ఉంటారు, మందులు మింగుతూనే ఉంటారు. ఆ మాత్రలు, ఆ ఇంజక్షన్లు, ఆ సెలైన్స్, ఏమండి ఇవన్నీ వాడుతూనే ఉంటారండి. అయినా ఏదో చిన్న ఉపశమనం తప్ప ఆ వ్యాధుల నుంచి పరిపూర్ణమైన స్వస్థత మాత్రం రాదు. ఇంకా అలాంటప్పుడే ఆ అనారోగ్య స్థితిని తట్టుకోలేక ఒక్కొక్కసారి చనిపోతే బాగుండు, నేను కూడా ఎందుకయ్యా దేవుడా మంచం మీద ఎంతకాలం ఇలా ఉంచుతావు, నన్ను తీసుకుపో అని మనం కూడా అడుగుతూ ఉంటాం కదా. నిజానికి 12 ఏండ్ల నుంచి రక్తస్రావ రోగంతో పడి ఉన్నటువంటి ఆ స్త్రీ నిజంగా చనిపోవాలంటే ఎప్పుడో చచ్చిపోవాలి. కానీ ఆవిడ చనిపోవాలనుకోవట్లా, ఏదో విధంగా బ్రతకాలి అని ఆశపడుతుంది. 12 సంవత్సరాల నుంచి. ఈవిడ 12 అనుకుంటే
ఆ పక్షవాయువు కలిగిన వాడు ఏకంగా 38 సంవత్సరాల నుంచి అలాగే ఉన్నాడంట. వాడు ఇంకా గ్రేటు. 38 సంవత్సరాల నుంచి లేవలేడు, కూర్చోలేడు, నడవలేడు, అలాగని ఏ పని చేయలేడు. అలాంటి వాడు కూడా ఇంకా ఏమవ్వాలనుకుంటున్నాడు? చనిపోవాలనుకుంటున్నాడా, బ్రతకాలనుకుంటున్నాడా? వాడు కూడా బ్రతకాలని ఆశపడుతున్నాడు. ఆశతోనే బెతెస్దా కోనేటి దగ్గర ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండో అని చెప్పి వాడు నిరీక్షణతో ఏదో ఒక రోజు అందరికంటే ముందు నేను ఆ యొక్క నీటిలోనికి దిగకపోతానా, ఆ స్వస్థత పొందకపోతానా నిరీక్షణ కోల్పోయాడా. 38 సంవత్సరాల నుంచి అక్కడే ఆ బెతెస్దా కోనేటి దగ్గర ఉండిపోయాడు. ఈమె 12 సంవత్సరాల నుంచి నానా తెప్పలు పడిందంట. ఆ జబ్బు తగ్గక బోలెడంత డబ్బు ఉన్నదంతా వ్యయం చేసుకుందంట. అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట. అయినా ఇంకా ఏ డాక్టర్ వల్ల కాలేదు, ఇంకెందుకులే చచ్చిపోదామని ఆవిడ అనుకోలేదు. 38 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను, ఇంకా నాకు బాగుపడే యోగం నాకు లేనట్టుంది, ఎందుకు ఈ జీవితం ఇలాగా, చనిపోదాము అనే ఆలోచన ఆ వ్యక్తికి కూడా రాలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, బ్రతకాలి. ఎందుకు మనం చనిపోవాలి అంటే, చనిపోవాలి అనే ఆలోచన ధైర్యాన్ని కోల్పోయినప్పుడు మాత్రమే మనకు అనిపిస్తుంది. భయం అనేది మనలోనికి వచ్చినప్పుడు మాత్రమే ఇంకా నేను చనిపోతే బెటర్ అని అనిపిస్తుందండి. అందుకని నువ్వెప్పుడూ కూడా నీ ధైర్యాన్ని కోల్పోవద్దు. యోహాను సువార్త 14వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో ఏం చెప్తున్నారు ఆయన? యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనంలో చూడండి, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తున్నాడు ఇక్కడ? మీ హృదయములను కలవరపడనివ్వద్దు. బాధపడద్దు. అరే 12 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న వ్యక్తి మనకు మాదిరి ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనేటి దగ్గర ఎదురు చూస్తున్నా ఆ మాదిరి మనకున్నాడు. చూడండి, నడుము వంగిపోయిన స్త్రీ ఎన్నాళ్ళ నుంచి ఎలా ఉందట? ఎన్నాళ్ళ నుంచి నడుము వంగిపోయిన స్త్రీ. చూడండి, ఆవిడ కూడా ఎన్నాళ్ళ నుంచి ఉండిపోయినా చర్చికి వెళ్తాం మానేసిందా? ఏదో ఒకరోజు దేవుడి కంట నేను పడకపోతానా, ఆయన చల్లని చూపు నా మీద ఉండకపోతుందా, ఆయన కరుణా కటాక్షం నా మీదకి రాకుండా ఉంటుందా, నన్ను ఆయన బాగు చేయకపోతాడా అని చెప్పి నడుము వంగిపోయిన స్త్రీ కూడా ఓపిగ్గా చర్చికి వెళ్ళిపోతుంది. ఏమండి, నడుము వంగిపోయిన స్త్రీ కూడా ఓపిగ్గా చర్చికి వెళ్ళిపోతుంది. 12 సంవత్సరాల నుంచి ఆ బలహీనం కలిగినటువంటి ఆ స్త్రీ కూడా నిజంగా లేవలేదు, నడవలేదు. అలాంటి ఆవిడ కూడా ఓపిక తెచ్చుకుని ఆయన చుట్టూ, యేసు ప్రభు చుట్టూ ఉన్న ప్రజలను తోసుకుంటూ నెట్టుకుంటూ యేసు ప్రభు వరకు కూడా చేరుకోగలిగింది. కారణం ఏంటి? ఏదో రకంగా నేను బాగుపడాలి. ఆయన వస్త్రాన్ని ముడితే నేను బాగుపడతాను, ఆయన వస్త్రాన్ని ముడితే నేను బాగుపడతాను. దేవుని దూత వచ్చి నీళ్లు కదిపినప్పుడు నేను అందులో మొదట దిగితే ఏదో రకంగా నేను బాగుపడతాను. చూడండి వాళ్ళ ఆశ. మందిరానికి వెళ్తే ఏదో ఒక రోజు దేవుడు తప్పనిసరిగా నన్ను బాగు చేస్తాడు అని నడుము వంగిపోయిన స్త్రీ. ఇంతమంది ఆశగా నిరీక్షణతో ఎదురు చూస్తున్నారే, వాళ్ళు ధైర్యాన్ని కోల్పోలేదు. ధైర్యాన్ని కోల్పోయి ఉంటే వాళ్ళ ముగ్గురు ఎప్పుడూ చచ్చిపోయేవారు. ఇంకా ధైర్యంగా ఉన్నారు, పిరికితనంతో లేరు. వాళ్ళు ఎలాగైనా జీవించాలి, ఎలాగైనా బ్రతకాలి, నేను ఎలాగైనా నిలబడాలి అనే ఉద్దేశం, అనేటటువంటి ఆలోచన వారిని జీవింపచేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను
బాధలలో నెమ్మదినిచ్చెను, జిగట గల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను, జిగట గల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను, నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను, సత్యమైన మార్గములో నన్ను నడిపెను, సత్యమైన మార్గములో నన్ను నడిపెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జిహ్వకు మధురమైనది, పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జిహ్వకు మధురమైనది, మేలిమి బంగారు కన్న మిన్నైనది, మేలిమి బంగారు కన్న మిన్నైనది, రత్నరాసుల కన్న కోరదగినది, రత్నరాసుల కన్న కోరదగినది, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా, కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, బాధలలో నెమ్మదినిచ్చెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. వాక్యం బ్రతికిస్తుంది అనగా దేవుడు మనల్ని జీవింపజేస్తాడే తప్ప చనిపోవడానికి అనుమతి ఇవ్వడు. ఇప్పుడు చూడండి, రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ బ్రతకాలనుకుంటుంది, నడుము వంగిపోయిన స్త్రీ బ్రతకాలనుకుంటుంది, 38 సంవత్సరాల నుంచి పక్షవాయువుతో బాధపడుతున్నవాడు కూడా చనిపోవాలనుకోలేదు, బ్రతకాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఏలియా నేను చనిపోతాను, నా ప్రాణం తీసుకో అని చెప్పి ప్రార్థన చేసి అలిసిపోయాడేమో, ఆ బదరీ వృక్షం కింద నిద్రపోతూ ఉంటే మరి దేవుణ్ణి ప్రాణం తీసేసుకోమని అడిగాడు కాబట్టి తీసేసుకోవాలి కదా, మరి తీసుకున్నాడా? దేవుడు ప్రాణం తీసేవాడా ప్రాణం పోసేవాడా? ఆలోచన చేయాలి మనం. దేవుడు ప్రాణం తీసేవాడా? దేవుడు ప్రాణం పోసేవాడా? ఆయన నిద్రపోయాడు. 5వ వచనంలో చూస్తే, అతడు బదరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతనిని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను గనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. చచ్చిపోవాలనుకున్నవాడు ఎవడైనా నిద్రపోతాడా? నిద్రపోయేవాడిని లేపి బాబు నువ్వు లెగు అని చెప్పి లేపిన తర్వాత నువ్వు భోజనం చేయమని చెప్పారట దేవదూత.
అబ్బాబే నేను చచ్చిపోతానంటే నాకు అప్పాలుని మంచినీళ్ళు ఇస్తే ఎలా కుదురుతుంది? లేదు లేదు లేదు, నాకు బతకాలని ఉద్దేశం లేదు, నాకు చనిపోవాలని ఉంది, కాబట్టి నా ప్రాణం తీసేసుకోదేవా అని అన్నాడా? అనలా. అవి ప్రార్థన అయితే చేశాడు, తీసేసుకోమని ప్రాణం. కానీ దేవుడు ఏం చెప్తే అది చేసే అలవాటు ఎవరికి ఉంది? ఏలియాకుంది. ఈరోజు నువ్వు ఒక నిర్ణయం తీసేసుకుని ఇంకెవ్వరు చెప్పినా విన్నో, నేను తిండి తిన్నో, నేను చచ్చిపోతానంతే, ఏదో విధంగా నెయ్యో గొయ్యో చూసుకుని అని బిగుసుకుపోతాం. కానీ ఇక్కడ ఏలియా బిగుసుకుపోలేదు. ప్రాణభయం అయితే ఉంది, కానీ దేవుని మాట కాదనే ఆ ఆలోచన అయితే ఇతనికి లేదు. దేవుని మాటను ధిక్కరించాడు. దేవుని ఆజ్ఞను ఏమాత్రం కూడా అతడు పక్కన పెట్టడండి. అతను అడగడం అయితే అడిగాడు, నా ప్రాణం తీసుకోమని. కానీ ఇక్కడ దేవుని చిత్తాన్ని కాదు అని ఏ పని చేసే ఉద్దేశం ఏలియాకు ఎంత మాత్రం కూడా లేదు అని చెప్పి నేను ప్రభు పేరుట తెలియజేస్తా ఉన్నాను. దోత లేపి అన్నారట, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్లబుడ్డియు కనబడెను. అతడు భోజనం చేసి మళ్ళీ పడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలనుగాక. దేవుడు ఒక వ్యక్తిని బ్రతికించాలనుకునేవాడు, జీవింపచేసేవాడు దేవుడు, బ్రతికించేవాడు దేవుడు. అందుకనే అతడు బ్రతకటానికి ఆహారం ఇచ్చాడు, అతడు బ్రతకటానికి నీళ్ళు ఇచ్చాడు. కానీ అతను చనిపోవాలనుకునేవాడైతే ఆహారాన్ని నీళ్లను దేవదేవుడు ఏమాత్రం కూడా ఇవ్వరు అని చెప్పి ప్రభు పేరు నేను తెలియజేస్తున్నాను. నువ్వు కూడా ఒకవేళ రాత్రి భయం వల్ల నీకు ఎదురైన పరిస్థితులను బట్టి భయం చేత ధైర్యాన్ని కోల్పోయి నువ్వు కూడా ఒకవేళ చావును కోరుకుంటున్నావేమో. ఒకవేళ నువ్వు చావు కావాలి అని దేవుణ్ణి అడిగినా కూడా నీకు చావు ఇవ్వడైనా. ఎందుకంటే నిన్ను బ్రతికించడానికే చూస్తారు, పడిపోయిన నిన్ను తిరిగి నిలవబెట్టడానికే చూస్తారు. దేవుడు నువ్వు పోగొట్టుకున్న దాన్ని తిరిగి ఇవ్వాలని ఆశపడతారే తప్ప నిన్ను తీసుకుపోవాలని, నువ్వు చనిపోవాలని దేవుడు ఎప్పటికీ కూడా కోరుకోరు. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ప్రభు రెండవ రాకడ వస్తే అందరూ జీవితం అక్కడితో అయిపోద్ది. మరి వచ్చేస్తాడు, ఇదిగో వచ్చేస్తాడు, యేసు త్వరగా వస్తున్నాడని ప్రభు రెండవ రాకడ గురించి బైబిల్ గ్రంథంలో అనేకమైన మాటలున్నా కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ఆయన తన రాకడను గూర్చి ఆలస్యము చేయువాడు కాడు. ఆలస్యం మరి ఎందుకు చేస్తున్నాడండి? ఆలస్యం చేయడం అంటున్నారు, కానీ ఆలస్యం అయిపోతుంది కదా అంటే ఏ ఒక్కరూ నశించిపోవుట ఆయనకి ఎంత మాత్రమూ ఇష్టం లేదు. నశించే వారిని రక్షించాలంటే ఇంకా టైం ఇవ్వాలి. ఆయన వెంటనే వచ్చేస్తే మిగిలిన వారికి టైం దొరకదు. కాబట్టి ఆయన ఆలస్యం ఎందుకు చేస్తున్నారంటే రక్షించబడతామనే ఉద్దేశంతో. ఆలస్యం చేసే కొద్ది కొన్ని వందల వేల లక్షల మంది రక్షించబడుతున్నారండి ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకనే దేవుడు ఆలస్యం చేస్తున్నారు. ఇవాళ నువ్వు అడిగిన మరణం నీకు ఇవ్వలేదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు రక్షించబడాలి, నువ్వు జీవించాలి, నువ్వు సజీవుల లెక్కలో ఉండాలి, నిత్య జీవాన్ని పొందేటటువంటి వ్యక్తిగా ఉండాలని చెప్పి దేవదేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి మరి ఏది అడిగితే అది ఇచ్చే దేవుడు నువ్వు మరణం అడిగితే ఎందుకు ఇవ్వట్లేదు? ఏలియా వర్షాన్ని ఆఫ్ చేయమంటే ఆఫ్ చేసిన దేవుడు, మరణం ఇవ్వమంటే ఎందుకు ఇవ్వలేదు? సూర్యుడిని చంద్రుని మరి ఉంచొద్దు, ఆగిపోవాలి అంటే ఆపేసిన దేవుడు, ఈయన మరణాన్ని ఇవ్వమంటే ఎందుకు ఇవ్వట్లేదు? చనిపోయిన వారిని కూడా ఈయన బ్రతికించాడు కదా. అలాంటప్పుడు ఈయనకి మరణం కావాలంటే దేవుడు ఎందుకు ఇవ్వట్లేదు అంటే మరణము నీ సమస్యలకు, నీ భయానికి పరిష్కారము కాదు, ఏమాత్రం కూడా పరిష్కారం కాదు. అందుకనే చక్కటి భోజనం, వేడివేడి అప్పాలు, మరి చక్కటి నీళ్లు తాగటానికి నీళ్ల బుడ్డి, వేడిగా నిప్పుల మీద కాల్చినటువంటి ఆ యొక్క అప్పము అక్కడ ఆయన కోసం సిద్ధపరిస్తే తినేసి మళ్ళా పడుకున్నాడట. తినేసి మళ్ళా పడుకున్నాడు. అయితే 7వ వచనంలో అంటాడు ఇక్కడ, యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి
అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. అచ్చట బస చేశాడట. అంతటా చూడండి, యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఎలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతనిని అడుగగా, అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము కలిగిన వాడనై నేను ఒక్కడనే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేటుకై చూచుచున్నారని మనవి చేసెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయ్యా, మరి నీ ప్రజలు ఏం చేశారంటే నీకు విరోధంగా నీ నిబంధన తోసివేసి నీ బలిపీఠాలను పడగొట్టేసి నీ ప్రవక్తలందరినీ చంపేశారు. నేను ఒక్కడినే మిగిలేను, అది కూడా నీ కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడిని మాత్రమే మిగిలాను. నేను ఒక్కడినే వాళ్ళతో పోరాడాను. మరి ఆ యెజబెలుకు భయపడి, ఎందుకంటే ఆవిడ నన్ను చంపాలని చూస్తుంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చేసానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 2 సార్లు భోజనం పెట్టారు దేవదూత. ఒకసారి పెడితే తినేసి పడుకున్నాడు. మళ్ళా 2వసారి తిన్నప్పుడు చెప్పారట, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది. ఈ ప్రయాణం ఈ 2 పూట్ల తిన్నటువంటి భోజన శక్తితో చనిపోదామనుకునేవాడు కాస్త 40 పగళ్ళు 40 రాత్రులు ఆగకుండా ప్రయాణం చేసి 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 ఎక్కడికి చేరాడట? హోరేబుకు వచ్చాడట. హోరేబు దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ ఒక గుహ ఉంది. ఆ గుహలో చేరి అక్కడ బస చేసేటప్పటికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇంతకు ముందేమో తన దూత ప్రత్యక్షమయ్యారు. ఇప్పుడెవరు ప్రత్యక్షమయ్యారు? సాక్షాత్తు దేవుడే ప్రత్యక్షమయ్యి. అంతకుముందు దూత మాట్లాడారు, ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నారు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఓ పక్క నుంచి నాకు భయం వేసి వచ్చేసాను అన్నాడు ముందు. ఇప్పుడేమంటున్నాడు? రోషంగా నీ కోసం నేనే నిలబడ్డాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చావాలన్న ఆలోచన అతనిలో ఏమన్నా కనబడుతుందా? చనిపోవాలి, నా ప్రాణం తీసుకోమని ఇప్పుడు దేవుడే ప్రత్యక్షమైనప్పుడు అడగలవద్దా? నా ప్రాణం తీసుకొని. ఇతని ఆలోచన మారిపోయింది, ఇతని తలంపు మారిపోయింది. చనిపోవాలి అన్న ఆలోచన విడిచిపెట్టేశాడు. దేవుడు ఏదో చెప్తున్నారు నాకు, ఆయన చెప్పిన పని నేను చెయ్యాలి అన్న ఆలోచనలోకి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజమే, ఆవేశంలో ఆ కాసేపు చనిపోవాలని ఆలోచిస్తాం, కానీ ఆ టైం దాటిపోతే తర్వాత మరలా మనం చనిపోవాలన్న ఆలోచన మనకి రాదు. బ్రతకాలని ఆశ కలుగుద్ది. ప్రియ తల్లి, చెల్లి, ప్రియమైన తమ్ముడు. కాబట్టి ఎప్పుడు కూడా ఆవేశంలో, అనాలోచితంగా, కోపములో దయచేసి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. కోపం తగ్గిపోయిన తర్వాత అప్పుడు తీరుబడిగా ఆలోచించి ఏం చేయాలో. కానీ ఆ కోపం తగ్గే వరకు కూడా, భయం పోయే వరకు కూడా నువ్వు ఎలాగ ఉండాలి? స్థిమితంగా కాస్త ఓర్చుకోవాలి. అప్పుడే నువ్వు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతావు. తప్పుడు నిర్ణయాలు ఏమాత్రం కూడా నువ్వు తీసుకోవని చెప్పి ప్రభు పేరిట నేను తెలియజేస్తా ఉన్నాను. దేవుడు పెట్టిన భోజనం తిని శక్తికి మించిన ప్రయాణం. మరి ఇప్పుడు అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి ఎవరిచ్చారు ఆ శక్తి? ఏమండి? పిరికితనం దేవుడు ఇవ్వలేదు. శక్తియు, ప్రేమయు, మంచి మనస్సు దేవుడిచ్చారు. ఇప్పుడు ఆ శక్తి వచ్చేసింది. ఆ యొక్క 2 పూట్ల తినేటప్పటికి శక్తి వచ్చింది. ఇంక బయలుదేరాడంట. హోరేబు కొండకు వచ్చే వరకు కూడా వెళ్తానే ఉన్నాడు. పగలు రాత్రి 40 రోజులు ప్రయాణం చేసినట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి చావు ఎక్కడికి పోయిందండి? దేవుడు ఆ ఆహారాన్ని పెట్టిన తర్వాత చనిపోవాలన్న ఆలోచన పోయి ప్రభు చెప్పిన పని చేయాలన్న ఆలోచనకు వచ్చేసాడు. నిజమే. ఈ రాత్రి నా ప్రియ తల్లి, చెల్లి, ప్రియమైన అన్న, తమ్ముడు, చనిపోవాలి అని నీకు అనిపించిందంటే నువ్వు భయపడుతున్నావు. నీలో ఉన్న ధైర్యం కోల్పోయావు. ఏదో విషయానికి నువ్వు భయపడుతున్నావు. ఒకప్పుడు నువ్వు పోల్చుకుంటే అసలు నువ్వేనా చనిపోదామన్న ఆలోచన నీకేనా వస్తా? ఎంత ధైర్యంగా ఉండేవాడివి, ఎంత ధైర్యంగా ఉండేదానివి. ఇతరులకు నువ్వు ధైర్యం చెప్పేవాడివి కదా. ఇప్పుడు నువ్వు చనిపోవాలనుకోవడం ఏంటి? ఎన్నో సమస్యలు జయించాను, ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నావు. ఎన్నోసార్లు ఆహారం లేనప్పుడు కూడా, కుటుంబంలో ఆర్థికమైన పరిస్థితులు మరి సన్నగిల్లిపోయినప్పుడు కూడా నువ్వు ధైర్యంగా ఎదుర్కొన్నావే. ఈరోజు ఏదో ఎవరో అన్న చిన్న మాటకి, ఆ మాటకి నువ్వు మనస్సులో నొచ్చుకొని ఇవాళ చనిపోవాలనుకోవడం ఎంతవరకు సమంజసం? నిన్ను నమ్మి వెనకాల నీ భార్య ఉంది, నిన్ను నమ్మి నీ వెనకాల నీ పిల్లలు ఉన్నారు, నిన్ను నమ్మి
నీ భార్య ఉంది, ప్రియులరా నిన్ను నమ్మి నీ భర్త ఉన్నాడు. ఎంతమంది నీ కోసం నీ మీద ఆధారపడి ఉన్న వాళ్ళు ఎంతమంది లేరు? ఇవాళ చనిపోతే ఎందుకండి నన్ను ఎవరు గుర్తించట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా బాధ ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు, అలాంటప్పుడు నేను ఎవరి కోసం బ్రతకాలి, నేను ఎందుకోసం బ్రతకాలి? ఇలాంటి ఆలోచనలు నీకు భయం కలిగినప్పుడే అనిపిస్తుంది. తట్టుకోలేని పరిస్థితి నీకు వచ్చినప్పుడే నీకు అనిపిస్తుంది. కాస్తంత ఓర్చుకో, కాస్తంత సహించుకో, పొద్దుటికి నీ పరిస్థితులు అన్నీ మారిపోతాయి. ఈ రాత్రికి దేవుడు నీ స్థితిని, నీ పరిస్థితిని పూర్తిగా మార్చివేస్తాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నిజమే, చనిపోవాలనుకున్న ఏలియా పరిస్థితిని దేవుడు పూర్తిగా మార్చేశాడు. ఇప్పుడు నడుస్తున్నాడు, ప్రయాణం చేస్తున్నాడు. దేవుడు ఇచ్చిన ఆ ఆహారాన్ని భుజిస్తూ ఆ 2 పూట్ల భుజించి శక్తికి మించిన ప్రయాణం పైపెచ్చి ఇప్పుడు నేను మహారోషం కలిగి నీ పక్షంగా నేను నిలబడ్డాను ప్రభు అంటున్నాడు. ఎస్, నువ్వు పిరికివాడిలా ఉండకూడదు, నువ్వు భయస్థురాలుగా ఉండకూడదు. ఎవరో యజమానికి భయపడ్డాడు ఆ కాసేపుని, తర్వాత ఇప్పుడు అతనిలో ఆ భయం లేదు, ఆ పిరికితనం లేదు. ఇవాళ నీ పరిస్థితులు ఇలాగే ఉంటాయని నువ్వు అనుకుంటున్నావా? నీ శోధనలు ఇలాగే ఉంటాయని అనుకుంటున్నావా? నీ కష్టాలు, నీ ఇబ్బందులు మరి ఇలాగే ఉంటాయని అనుకుంటున్నావా? అవేమీ భయపడద్దు. ఏనాటి కీడు ఆనాటికే చాలును అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని బాధలు ఉండను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను, ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకునావా పగిలిన కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా, ఎన్ని నను ఇబ్బందులెదురైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. పాడదాం అందరూ కూడా. నీ ఉంటే నాకు, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే
విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. ఆయన ఎప్పుడూ ఉంటారు మన వెంటే. కాబట్టి ఇప్పుడు పారిపోతున్నాడు, ఎక్కడికో ప్రాణభయంతో వెళ్ళిపోయి ఎక్కడో చెట్టు కింద కూర్చున్నాడు అని చెప్పి ఏలియాను దేవుడు విడిచిపెట్టేశారా? ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు. నా ప్రియ సహోదరులు సహోదరులు, కాబట్టి నువ్వెందుకు భయపడుతున్నావు? దేని కొరకు భయపడుతున్నావు? దేవుడు నిన్ను జీవింపచేసే దేవుడు అని మర్చిపోతున్నావా? భయపడవలసిన పని ఏమాత్రం కూడా లేదు. కొంచెం ఓర్చుకో. బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అయితే సాతానుడు నిన్ను ఏదో విధంగా భయపెట్టి నీలో ఉన్న ధైర్యాన్ని చెడగొట్టేసి నిన్ను భయపెట్టి నువ్వు చనిపోయేలా చేయాలని వాడు చాలా కలలుగా అంటున్నాడు, ఆలోచనలు చేస్తున్నాడు. కానీ చనిపోవాలన్న ఆలోచన ఎప్పటికీ నీకు రాకూడదు, ఎప్పటికీ నీకు రాకూడదు. చూడండి, ఇప్పుడు ఆలోచన లేదు, ఇప్పుడు చక్కగా దేవుడు చెప్పిన పని చేస్తున్నాడు. ఇప్పుడు ఆ భయం లేదు, ఇప్పుడు ఆందోళన లేదు. చాలా నార్మల్ అయిపోయాడు ఏలియా, నార్మల్ అయిపోయాడు, నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. నిజమే, ఈరోజు మనం కూడా నార్మల్ లైఫ్ లీడ్ చేయాలి. ప్రభు విడిచిపెడతాడు అనుకుంటున్నావా? విడిచిపెట్టాడు ఆయన. నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి, నువ్వెక్కడుంటే అక్కడ, నువ్వే స్థలంలో ఉంటే ఆ స్థలంలో ప్రభు నీతో ఉంటారు. నన్ను నమ్మిన వారిని నేనెన్నడూ విడువను, ఎడబాయను అని చెప్పి ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి నా ప్రియ తల్లి, చెల్లి, ప్రియమైన అన్న, తమ్ముడు, ఈ రోజున మరలా చెప్తున్నాను, నీ ధైర్యాన్ని కోల్పోవద్దు, నీకున్న ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు, మీ హృదయాలు కలవరపడనివ్వద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచండి అని చెప్పి మరలా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నా ప్రియ సహోదరులు సహోదరులు, కాబట్టి నీ కుటుంబ పరిస్థితిని బట్టి వేదన పడుతున్నావా? దిగులు పడుతున్నావా? ఇంతే నా జీవితం అనుకుని డిసైడ్ అయిపోయి ఇంకా నువ్వు కూడా ఏలియాలాగా నా ప్రాణం తీసేసుకో ప్రభా, నేను చచ్చిపోతాను ప్రభా, నేను ఇంకెవరి కోసం బ్రతకాలి ప్రభా అని నువ్వు అనుకుంటున్నావేమో. లేదు, అలా అనుకున్న తర్వాతే మరలా ఏలియా ద్వారా ఎన్ని అద్భుతాలు చేయించాడండి దేవుడు. అలా అనుకున్న తర్వాత ఏమండి, కాకులతో ఆహారం, మరి దేవదూతతో పంపించారు, కాకులతో ఆహారం పంపించారు. తర్వాత సారేపతిలో విధవరాలింట్లో వాళ్ళు చనిపోకుండా ఇతను బ్రతకడమే కాకుండా వాళ్ళను కూడా బ్రతికింపజేసేటటువంటి విధంగా ఈయనను ఏలియాను దేవుడు వాడుకున్నాడు. ఇప్పుడు నిజానికి ఆ పూట తిని చచ్చిపోవాలి వాళ్ళు, కానీ ఆ విధవరాల్ని, ఆమె కుమారుణ్ణి కూడా, ఆమెతో పాటు ఆమె ఇంటి వారిని కూడా ఈ ఏలియా ద్వారానే దేవుడు పోషించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేగాని ఈ రోజుతో జీవితం అయిపోయింది, ఈ రోజుతో ఏమో వాళ్ళు నన్ను చంపేస్తారేమో, నాకు భయం వేస్తుంది, ఇలాంటి ఆలోచనలు పక్కన పెట్టేసి నా ప్రభు ఉన్నారు, నేను నమ్మిన నా ప్రభు నాతో ఉన్నారు, కాబట్టి నేను దేనికి కూడా నేను భయపడవలసిన పని లేదు. ప్రభువే చూసుకుంటారు, అన్నీ ప్రభువే చూసుకుంటారు. నా పక్షంగా యుద్ధం చేసిన ప్రభువే. నాకు ఏం కావాల్సిన ఆహారం కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, క్షేమం కావాలన్నా, ఏది కావాలన్నా ప్రభు ఇస్తాడు. నిజమే. నడువొంగిపోయిన స్త్రీ చనిపోవాలని అనుకోలేదు, రక్తస్రావంగా కలిగిన స్త్రీ కూడా చనిపోవాలని అనుకోలేదు. 38 సంవత్సరాల నుంచి పక్షవాయువుతో బాధపడుతున్నవాడు చనిపోవాలనుకోలేదు, పుట్టుకతో గుడ్డివాడిగా పుట్టినవాడు కూడా చనిపోవాలనుకోలేదు. వీళ్ళందరూ బ్రతకాలనుకుంటున్నారు. నువ్వేంటి వీళ్ళందరికంటే మంచి స్థితిలో ఉండి నువ్వు చనిపోవాలనుకుంటున్నావేంటి? భయం వేస్తుంది కదా, భయపడుతున్నావు కదా, నీ ధైర్యాన్ని కోల్పోవద్దు. ఇప్పుడే భయాన్ని విడిచిపెట్టి ధైర్యంగా యేసు మాతో ఉన్నప్పుడు నాకు దిగులెందుకు, నాకు భయం ఎందుకు అని చెప్పి ప్రభు మీద విశ్వాసంతో నువ్వు అనుకుంటే, ఇదిగో నిన్ను పోషించడానికి, నువ్వెక్కడికి వెళ్ళినా నీతో ఉండడానికి, నీతో పాటుగా నిన్ను వెంబడించే దేవుడున్నాడు. నిన్ను చేపట్టి నడిపిస్తాడు, నిన్ను ఏమాత్రం విడువడు, ఎడబాయుడైనా. కాబట్టి మీలో ఎవరికైనా చనిపోవాలి అనే ఆలోచన ఉంటే దయచేసి లీవ్ ఇట్, ఇప్పుడే విడిచిపెట్టేయండి. నా ప్రభు అన్నాడు, నువ్వు ధైర్యాన్ని మరలా తిరిగి ధైర్యంగా ఉండు. ఏం మరలా దేవుడు ఈ రాత్రి ఏదో గొప్ప కార్యం నీ జీవితంలో చేయబోతున్నాడు.
ఉదయానికి నీ పరిస్థితులు ఎలా మారుతాయి నీకేమన్నా తెలుసా? ఏమన్నా తెలుసా? విశ్వాసం ఉంచు. పరిస్థితులను చక్కదిద్దగలిగేవాడు, పరిస్థితులను మార్చగలిగేవాడు ఆ దేవుడు ఒక్కడే. అటువంటి దేవుని కృప, ఆయన దీవెన, ఆయన కాపుదల, భద్రత నీకు దయచేయాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడి మాటలను మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఏకీభవిందామండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఏకీభవిందాం. హల్లెలూయా, హల్లెలూయా, వందనాలు ప్రభువా, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 వందనాలు, 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 వందనాలు. స్తుతి, స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు, వందనాలు. ఎవరికి వారే, ఎవరి మట్టుకు వారే ప్రతి ఒక్కరూ కూడా హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకంగా ఈ రాత్రి నువ్వు ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో, ఎందుకు నువ్వు కూడా చనిపోవాలి అని ఆలోచన చేస్తున్నావో, చనిపోవలసిన పరిస్థితి ఏమీ లేదు. నీ పక్షంగా ఉండి కార్యం చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నా ప్రియ తల్లి, చెల్లి, ప్రియమైన అన్న, తమ్ముడు, ఈ రాత్రి ఇప్పుడే విడిచిపెడదాం. ఒకసారి ఆ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఎంత బలహీనంగా ఉందో అయినా ఆవిడ ప్రభుని విడిచిపెట్టిందా? చనిపోవాలనుకుందా? పక్షవాయువు కలిగిన వాడు 38 సంవత్సరాల నుంచి అదేవిధంగా బాధపడుతున్నాడు. అయినా కానీ అతడు చనిపోవాలనుకున్నాడా? ఏదో విధంగా బ్రతకాలనే ఆశతో, దేవుని మీద ఆశతో ఆ బెతెస్దా కోనేటి దగ్గర ఎదురు చూస్తున్నాడు. ఈ రాత్రి నువ్వు ఎదురు చూసినట్లయితే ప్రభు నీ జీవితంలో కూడా కార్యం చేయటానికి సిద్ధపడుతూ ఉన్నారు, ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి భయాన్ని పక్కన పెడదాం. ఏలియా అప్పటిదాకా భయపడ్డాడు, చనిపోతాను నా ప్రాణం తీసుకొని అన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు ఆహారం పంపించి మరి నువ్వు ఆహారం తినమన్నప్పుడు దేవుని మాట జవదాటకుండా ఆహారం తిన్నాడు. మళ్ళీ పండుకొని నిద్రపోయాడు. మరలా లేపి నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది, మరలా ఆహారం తినమంటే ఆహారం తిన్నాడు. 40 రోజులు పగలు రాత్రి ఏకదాటిన ప్రయాణం చేసి హోరేబుకు వెళ్ళి అక్కడ ఒక గుహలో చేరి అక్కడ ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి మనం ప్రార్థన చేస్తే జరగని కార్యం అంటూ లేదు, విశ్వాసం ఉంచితే జరగని కార్యం అంటూ లేదు. నిన్ను బ్రతికించేవాడే దేవుడు తప్ప నిన్ను చంపేసేవాడు దేవుడు కాదు. నీ మరణాన్ని కోరుకునేవాడు దేవుడు ఎంత మాత్రం కాదు. మనల్ని జీవింపచేయటం కోసమే, మన కోసం ఆయన మరణించాడు, మన పాపముల కోసం ఆయన మరణించాడు. మనమే అయితే ఆయన రావాల్సిన అవసరం లేదు, రక్తం చిందించవలసిన అవసరం లేదు, ప్రాణం పెట్టవలసిన అవసరం కూడా లేదు. కాబట్టి నా ప్రియ తల్లి, చెల్లి, ప్రియమైన నా తమ్ముడు, ఆయన రక్తం చిందించిందే మనల్ని బ్రతికించడానికి, ఆయన ప్రాణం పెట్టిందే మనల్ని మరి నిత్యరాజ్యంలో చేర్చుకోవడానికి, మనకు నిత్య జీవం ఇవ్వడానికే ఆయన మరణించారు. కాబట్టి ఈ రాత్రి చనిపోవాలి అనే ఆలోచన, నీ ధైర్యాన్ని కోల్పోయి ఆ మాట మాట్లాడుతున్నావేమో, ధైర్యంగా ఉందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సృష్టికర్త, జీవాధిపతిమైన మా తండ్రి, పరిశుద్ధాత్మదేవుడా, మీకే కృతజ్ఞత, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సిలువ ధ్యాన ఆరాధనలలో 20వ రోజు ఈ రాత్రి కూడిక ఎంతో దీవెనకరంగా, ఎంతో ఆశీర్వాదకరంగా అయ్యా మీరు జరిగించారు. మీకు వందనాలు ప్రభా. అయ్యా తండ్రి, అనేక మంది బిడ్డలను అయ్యా ఈ స్థలానికి, ఈ సిలువ ధ్యాన ఆరాధన కూడికలోనికి తోడుకుని వచ్చారు. దూర ప్రాంతాల నుంచి కూడా తోడుకుని వచ్చారు. ఈ పరిసర ప్రాంత ప్రజలను కూడా మీరు తోడుకొని వచ్చారు. మీకు స్తోత్రాలు ప్రభా. అలాగే తండ్రి, యూట్యూబ్ లైవ్ ద్వారా కూడా ఎంతోమంది దేశ విదేశాల్లో నుంచి కూడా మీ వర్తమానాలు వింటున్నారు. వీరిని అందరినీ కూడా మీరు బలపరిచినందుకు వందనాలు తండ్రి. ఒకవేళ వీరిలో ఎవరైనా ధైర్యం కోల్పోయి భయం చేత చనిపోవాలి అనే ఆలోచనలో ఒకవేళ ఉన్నట్లయితే యేసు నామములో ఆ ఆలోచన నిలిచిపోవునుగాక. అయ్యా ఆ ఆలోచన వారిలో నుండి తీసివేయబడునుగాక. అయ్యా తండ్రి, నా ప్రభు ఉన్నారు, ఏం తొందరపడవలసిన పని లేదు, నా పక్షంగా కార్యం చేసే నా ప్రభు ఉన్నాడనే ధైర్యం ప్రతి ఒక్కరు కలిగి ఉండడానికి సహాయం చేయండి. భక్తుల జీవితాలను మాదిరిగా చూపించారు, మేము కూడా ఇతరులకు మాదిరిగా ఉండునట్లుగా అయ్యా ప్రభా, మీరు చేసే కార్యం కొరకు, మీరు చేసే అద్భుత కార్యం కోసం, మీరు చేసే ఆశ్చర్యమైన కార్యం కోసం మేము ఎదురు చూసేవారిగా మా హృదయాలు కలవరపడనివ్వకుండా ధైర్యముగా ఉండడానికి అయా మాలోని పిరికితనాన్ని తీసివేసి నూతన శక్తిని, నూతన బలమును, నూతన అభిషేకమును మాకు దయచేసి ప్రభువా మీ సన్నిధిలో మీ సాక్షార్థంగా, మహిమార్థంగా నిలబెట్టుకోండి.
అలాగే ఈరోజు ఉపవాసం చేసిన బిడ్డలందరినీ ఆత్మీయంగా బలపరచండి. వారికి శరీర బలహీనత అన్నది లేకుండా నూతన బలము, నూతన శక్తి, నూతనమైన ఆరోగ్యమును, అభిషేకమును బిడ్డలకిచ్చి మీ కృపలో వర్ధలు చేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను నాయనా. మరి ముఖ్యంగా ప్రభువా, ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ప్రతి వ్యక్తిని మరి పేరు పేరున వ్యక్తిగతంగా మీరు దర్శించండి ప్రభువా. ఆశీర్వాదములతో, దీవెనలతో నింపండి ప్రభువా. అద్భుత కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు జరిగించండి నాయన. మేలుతో నింపండి. విత్తబడిన వాక్యం సాతానుడు దొంగిలించకుండా దానిని వారి హృదయాల్లో పదిలిపరచమని నాయన ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వాటిని భద్రపరుచుకునే జాగ్రత్తను వారికి దయచేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను బాబు. నీకు వందనాలు, స్తోత్రాలు. అన్ని విధాలుగా సహాయం చేయండి. మీ ఆత్మలో నడిపించండి, ఆత్మలో బలపరచండి, ఆత్మలో స్థిరపరచండి. ఆత్మీయమైన మేలులతో, ఆత్మీయమైన దీవెనలతో నింపండి ప్రభువా. అయ్యా తండ్రి, ఈ రాత్రి ప్రభువా నాయన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మీ కృపలో మరి వర్ధిల్ల చేయండి ప్రభువా. ఈ రాత్రి మరలా ఈ కార్యక్రమాన్ని ముగించుకొని తిరిగి ఎవరి ప్రాంతాలకు వారు, ఎవరి గ్రామాలకు వారు, ఎవరి గృహాలకు వారు వెళుతూ ఉన్నప్పుడు సురక్షితంగా, క్షేమంగా వారి వారి గృహాలకు, గ్రామాలకు, గమ్యాలకు చేర్చమని, మరలా మీ చిత్తమైతే, రాకడ ఆలస్యమైతే ప్రభువా రేపటి వేకువజాము ప్రార్థనలో మేమందరం కూడా పాలుపంపులు పొందటానికి మీ కృపను గ్రహించి మీరే మహిమ పొందమని, అయా మీ కృపాక్షేమములు దయచేయమని, మీ రాకడలో రాజ్యములు మమ్మల్ని అందరినీ చేర్చుకోమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా యొక్కయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములు మీకు అందరికీ కృపా సమాధానములు కలుగునుగాక. మీ ఆత్మలకు రక్షణ కలుగునుగాక. మీ మనస్సులకు నెమ్మది కలుగునుగాక. మీ శరీరమునకు స్వస్థత కలుగునుగాక. దేవదేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను బలపరిచి ప్రభు యొక్క రెండవ రాకకు, అనంత జీవమునకు దేవదేవుడు మిమ్మలను సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.